వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చూస్తుంటే బీపీ లేస్తోంది. విశాఖ పోర్టుకు 47,000 టన్నుల గ్యాస్తో కూడిన పైన్ గ్యాస్. 2019 ఎన్నికల్లో 3 రాజధానులతో జగన్ మోసం. ఫ్యూచర్ సిటీలో నిర్మాణాల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాం. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్ని. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు. ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే. 2024లో వాళ్ళు 3 రాజధానుల మీద ఎన్నికలకు వెళ్ళారు. ఎంత అవుద్ది? 700 కోట్లు. 700 కోట్లు. వీళ్ళ పరిపాలన, వీళ్ళు పాడు కాదు. బీపీ లేస్తుంది, తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే
నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్లా పట్ట వాళ్ళు ఎక్కుతున్నారు అని చెప్పి దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధర్మం కాదు. ఆటో నీట్ గా ఉంచాలి, బస్ స్టాండ్ నీట్ గా ఉంచాలి, మరుగుదొడ్లు నీట్ గా ఉంచాలి, సిబ్బందిని జాగ్రత్త చూసుకోవాలి. డబ్బు లేని పనులు, డబ్బు ఉన్నదంటే ఓకే మీకు ఇబ్బంది. ఇవన్నీ ఇది పెద్ద ఖర్చు కాదు. ఇన్ని వేల కోట్లు పెట్టే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్ ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్ ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు. వీళ్ళ పరిపాలన, ఇల్లు పాడుగా మీకు తెలుస్తుంది. ఎట్లాగే ఈ మాట అంటున్నా, ఆడాలి అన్నట్టు అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.